వెల్కమ్ టు AP7 AM. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షార్ట్ కట్ గా ఈడీ కొంతకాలంగా మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఇప్పుడు ఈ పేరు దేశమంతటా మారుమోగుతోంది. ఇంతకీ ఈడీ ఏం చేస్తుంది, ఎలాంటి కేసులు దర్యాప్తు చేస్తుంది, దానికున్న అధికారాలు, పరిధి ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్థిక నేరాలపై నజర్. దేశంలో ఆర్థిక చట్టాలు అమలయ్యేలా చూడడంతో పాటు పౌరులు, సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టే ఏజెన్సీయే ఈ ఈడీ. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఈడీ పనిచేస్తుంది. దేశంలో ఆర్థిక నేరాలను అడ్డుకోవటం తన లక్ష్యం. ఎప్పుడు ఏర్పాటైంది? ఆర్థిక శాఖ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ ఈడీ తొలుత 1956 మే 1న ఏర్పడింది. కాలానుగుణంగా చట్టపరమైన ఎన్నో మార్పులకు గురైంది. 2000 సంవత్సరంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, 2002లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తో దీనికి మరిన్ని అధికారాలు వచ్చాయి. మొత్తం 2064 మంది అధికారులు ఇందులో పనిచేస్తున్నారు. 2 ప్రధాన లక్ష్యాలు: దేశంలో బ్లాక్ మనీ కట్టడి, ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలతో పాటు డొల్ల కంపెనీల ద్వారా డబ్బు అక్రమంగా చేతులు మారకుండా చూడటం తన లక్ష్యం. విస్తృత అధికారాలు: ఆర్థిక చట్టాలను ఉల్లంఘించే పౌరులు లేదా సంస్థలపై దర్యాప్తు చేపట్టే లేదా చర్యలు తీసుకునే అధికారం ఈడీకి ఉంది. PMLA చట్టం కింద అవసరమైతే నిందితులకు చెందిన ఆదాయానికి మించిన ఆస్తులను జప్తు చేసే ప్రత్యేక అధికారం ఈడీ సొంతం. PMLA చట్టం కింద ఈడీకి ఉన్న అధికారాలు సరైనవేనని సుప్రీంకోర్టు 2022లో స్పష్టం చేసింది. అయితే పోలీస్ అధికారులతో సమానంగా ఈడీ అధికారులకు PMLA చట్టం కింద నిందితులను అరెస్టు చేసే అధికారం లేదని క్లారిటీ ఇచ్చింది. నేర నిర్ధారణ శాతం తక్కువే. 2022 మార్చి 31 నాటికి ఈడీ నేర నిర్ధారణ రేటు 0.5%గా ఉందని కేంద్రం పార్లమెంట్లో చెప్పింది. మొత్తం 5422 PMLA కేసులకు గాను కేవలం 23 కేసుల్లోనే ఈడీ నిందితుల నేరాలను నిరూపించగలిగింది. అలాగే ఆర్థిక నేరాల ద్వారా నిందితులు సంపాదించిన సుమారు 1,00,000 కోట్ల రూపాయలను అటాచ్ చేసింది. 992 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 23 మంది నిందితులు నేరానికి పాల్పడినట్టు నిర్ధారించగలిగింది. అదే IPC అంటే ఇండియన్ పీనల్ కోడ్ వర్తించే నేరాల్లో 2021 నాటికి నేర నిర్ధారణ 57% కావటం గమనించదగ్గ విషయం.